పల్నాడు జిల్లా వినుకొండలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. వినుకొండలో వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేస్తూ కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించేందుకు బొల్ల బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో పోలీసుల తోపులాట్లో బొల్ల బ్రహ్మనాయుడు తలకు స్వల్ప గాయాలయ్యాయి. కూటమి ప్రభుత్వంలో పోలీసులు పూర్తిగా దిగజారిపోయారని మండిపడ్డారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. తిరుమల లడ్డూపై విష ప్రచారం చేస్తూ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సీఐ నేతృత్వంలో పోలీసులు కాపలా కాయడం దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం పతనం కావడం ఖాయమని, దేవుణ్ణి అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ సంపాదించారని బొల్ల బ్రహ్మనాయుడు నిప్పులు చెరిగారు. మేము ఇది పూర్తి స్థాయిలో వాస్తవం కాదు, మంచి పద్ధతి కాదు. వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు కలియుగ దైవాన్ని మీ రాజకీయ స్వార్థాల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విధానాలు కరెక్ట్ కాదు, మార్పు రావాలి, మార్చుకోమని చెప్పి వెంకటేశ్వర స్వామిని మేము ఇలా పూజ చేసి 100 కొబ్బరికాయలు కొట్టి వస్తూ ఉంటే పోలీసులు అడ్డుకొని పూర్తి స్థాయిలో ఆ బ్యానర్ తీసేస్తారని, మీరు బ్యానర్ అడ్డుకోవడానికి లేదని అడ్డుకోవటం, మా కార్యకర్తల్ని నిర్బంధించడం జరిగింది. కానీ ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిదే ఈ సాక్షాత్తు ఈ పాపం. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి, ఇది మంచి పద్ధతి కాదు, మీరు మార్చుకోండి. ఇప్పటికైనా బ్యానర్లు తీసేపేయండి. బ్యానర్లకి సీఏలు కాపలా ఉండటం ఏంటి?